ఈరోజు పంగిరిగూడెం గ్రామంలో పేదలకి 3 సెంట్లు ఇండ్ల స్థలం ఇవ్వాలని, అదే సందర్భంలో కట్టుకోలేని పరిస్థితుల్లో పేదలందరూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వమే 6 లక్షలు మంజూరు చేసి ఇల్లు కట్టుకోవడానికి నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, గత వైసీపీ ప్రభుత్వంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇదే గ్రామంలో 200 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. అప్పటి ప్రభుత్వం తాచారం చేసింది. ఇందులో ఉన్న కొందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ పట్టాలు ఇవ్వలేదు, కొన్ని అమ్ముకున్నారు. దీనివల్ల అనేక ఇబ్బందులు వచ్చినాయి. మళ్ళీ గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి కూడా పేదలందరూ కూడా మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనేక మార్లు దరఖాస్తులు పెట్టినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం కార్యదర్శి గారు, అధికారులు స్పందించకపోగా ఈ రోజున తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే ఈ గ్రామంలో ఒకే కుటుంబంలో దాదాపు 2-3 సంవత్సరాలు జీవిస్తూ పిల్లల్ని పోషించుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్థిక స్తోమత లేదు, పొలాలు లేవు, ఇల్లు లేవు. వీళ్ళు రెక్కల కష్టం మీద బతికి బయటికి వెళ్ళే పరిస్థితే తప్ప వీళ్ళకి ఏ విధమైన ఆస్తులు లేవని మేము దీని ద్వారా, ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయం కార్యదర్శి గారు స్పందించాలి. గ్రామంలో దాదాపు 150 మంది ఇండ్ల స్థలాలు లేని పేదలు ఉన్నారు. వాళ్ళకి తక్షణమే 3 సెంట్ల చొప్పున ఇండ్ల స్థలం ఇవ్వాలని, దాంతోపాటు 6 లక్షలు మంజూరు చేసి కట్టించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ గ్రామంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. మీరు ఒకటి కొనండి, ప్రభుత్వ భూములు ఇవ్వకపోతే కొని 5 ఎకరాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి. లేదంటే ఇక్కడ ప్రభుత్వ భూములు దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ భూములు బయటికి తీసి అందులోనే ఇళ్ల స్థలాలు ఇవ్వండి అనేది మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో గ్రామంలో ఉన్నటువంటి 200 మంది ఇళ్ల స్థలాలు లేని పేదలందరినీ కూడా ఈ ఏదైతే ప్రభుత్వ ల్యాండ్ సీలింగ్ భూములు ఉన్నాయో ఆ భూముల్లో మేమే వీళ్ళందరినీ గుడిసెలేయించి ప్రభుత్వం దిగి వచ్చి పట్టాలు ఇచ్చే వరకు, ఇండ్లు నిర్మించే వరకు 6 లక్షలు పెట్టి మేమే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నడుము కట్టి ఆ రకంగా వీళ్ళని ముందుకు తీసుకెళ్లి గుడిసెలేస్తామని ధర్నా ద్వారా నేను ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం.